పూల కుండీని పగలగొడితే ఏమొస్తుందమ్మా? ఒక కుండీ నష్టపోవడం తప్ప. అదే మంగతల పగలగొట్టి ఉంటే బోలెడంత లాభం వచ్చి ఉండేది. ఆ పని చేసుండేదాన్ని. దాని పక్కన జై ఉండకపోయి ఉంటే. మంగ చావుతోనే నీ సంతోషం ముడిపడి ఉంది. ఆ విషయం తెలుసు గాని అది జైని తీసుకుని ఈ ఇంటికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందో నీకు చెప్పలేదా అమ్మా? ఏదో ఫ్యాషన్ షో అంట, అది టైటిల్ గెలుస్తుందంట. దాని మొహం. దానికి పిడకలు కొట్టడం తప్ప ఫ్యాషన్ షోల గురించి ఏం తెలుసు? స్టేజ్ పైకి వెళ్లి 4 పిచ్చి గంతులు వేసి అపాస్పాలవడం తప్ప ఏమీ చేయలేదు. అక్కడ అది ఓడిపోతే ఆ ఓటమి నాదవుతుంది. అందరి దృష్టిలో నేను ఓడిపోయాను అంటారు. అందరికీ అది నేను కాదు మంగ అని చెప్పలేం కదా. అలాగని నేను పార్టిసిపేట్ చేద్దామంటే జైకి దొరికిపోతానని మోమ్ వద్దంటుంది. ఫస్ట్ టైం నాకెంతో ఇష్టమైన అంబిషన్ కి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది. నువ్వు ఆ ఫ్యాషన్ షోకే కాదమ్మా, ఈ ఇంటికి కూడా నువ్వు 2 రోజులు దూరంగా ఉంటే మంచిదనిపిస్తోంది. వాట్? నా ఇంటికి నేను దూరంగా ఉండాలా? అంటే జైన్ తీసుకొని ఆ దెయ్యము ఈ ఇంట్లోనే టెస్ట్ వేసింది కదమ్మా. సో వాట్? నువ్వు ఇంట్లో ఉంటే దాని అల్లరి భరించలేవు. అది తోకలేని కోతి. ఎప్పుడూ కళ్ళు తాగినట్టే గంతులేస్తుంది. అయితే దానికి భయపడి నేను పారిపోవాలా? నిన్ను పారిపోమ్మని చెప్పట్లేదమ్మా. ఆ మంగ ఈ ఇంట్లో ఉండే ఈ 2 రోజులు తన కంట పడకుండా ఉండాలి అంటున్నావంతే. నో, నేనెక్కడికి వెళ్ళను. అది ఏం చేస్తుందో చెయ్యనివ్వండి. అది ఏమైనా చేస్తుందమ్మా. ఇందాక భోజనాల దగ్గర చూసే ఉంటావు. చెయ్యి మీద అతి ప్రేమ కురిపిస్తోంది. మనం చూస్తున్నామని కావాలని చేస్తోంది. ఇక ఎవరూ లేకపోతే దాన్ని ఆపడం చాలా కష్టం. జైని కొంగును కట్టేసుకుంటుంది. ఓ, అంత టాలెంట్ ఉందా దానికి? అది చూస్తా. దాని పర్ఫార్మెన్స్ ఏంటో నేను చూస్తా. షిట్, మొబైల్ నా రూమ్ లోనే పెట్టినట్టున్నాను. జై మంగలు ఆ రూమ్ లోకి వెళ్ళక ముందే వెళ్ళి తెచ్చుకోవాలి. ఓకే ఆంటీ, లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. ఓకే గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. మనం రూమ్కి వెళ్దాం. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ మేడం. అవును, చారి గారు మీరెక్కడ పడుకుంటారు? అక్కడ ఆ సోఫాలో పడుకుంటాను మేడం. చారీ ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాడు. పదం పద. అబ్బా, ఏంటండి ఆ తొందర? చారి గారు చూస్తున్నారు. చూస్తూ చూడండి, మన గురించి అడిగి తెలియదేంటి? అయ్యో, పదండి.
రావాలా? ఇప్పుడు ఎలా? వచ్చి రాగానే స్టార్ట్ చేశారా? అబ్బా, గదిలోకి వచ్చి రాగానే ఏంటండి? వదలండి. ఇప్పటికే లేట్ అయింది బంగారం. వీళ్ళకు ఆ ఇల్లు ఈ ఇల్లు అనే డిఫరెన్స్ కూడా లేదా? ఏంటండి ఇది? మీకు ఆ ఇల్లు ఈ ఇల్లు అన్న తేడా కూడా లేదా? ఎందుకుండాలి? ఇదేమన్నా పరాయిల్లా? నా అత్తరిల్లే కదా. అయినా సరే కొత్త ప్లేస్కి వచ్చాక కాస్త ఓపిక ఉండాలండి. ప్లేస్ ఏదైనా నువ్వు పక్కనుంటే ప్యారడైజే బంగారం. చిచ్చి, లైట్స్ కూడా ఆఫ్ చేయరా వీళ్ళు? ఏ లైట్ అయినా ఆపండి. ఇదేంటి, నేను మనసులో అనుకున్నది విన్నట్టు మాట్లాడుతుంది. లైట్ ఉంటే ఏంటి నష్టం? నాకు సిగ్గేస్తుంది. సిగ్గెందుకు? ఈ రూమ్ లో నువ్వు నేనే కదా ఉన్నాం. ఇంకెవరైనా ఉంటే? ఇంకెవరుంటారు? ఏమో, నాకేం తెలుసు. రూమ్ మొత్తం సెర్చ్ చేయమంటావా? ఎవరున్నారు? ఎవరు లేరు? ఎందుకుంటారు? ఏంటికుంటారు? మ్మ్. మ్మ్. ఇంకా ఎతకమంటావా? అంగుళం అంగుళం అను అను ఎతకమంటావా? రూమ్ అంతా జల్లెడ పెట్టమంటావా? చెప్పు. ఏం వద్దు స్వామి, లైట్ ఆఫ్ చేయండి చాలు. మ్మ్. ఓకే. మ్మ్. మ్మ్. అబ్బా వదలండి. మ్మ్. ప్లీజ్ బంగారం. వదలండి. ఏమైంది? కనీసం దుప్పటైనా కప్పండి. మ్మ్. ఓ గాడ్, నైట్ అంతా ఈ టార్చర్ చూస్తూ భరించాలా? నా వల్ల కాదు. ఎలాగోలా బయటికి వెళ్తాను. హంగ్రీగా ఉంది. అంతా నిద్రపోతున్నారు. వెళ్ళి కాస్త ఏమైనా తిందాం. దొంగ 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 దొంగ. ఏమైంది సారీ? ఎవడో దొంగ ఇంట్లోకి వచ్చాడు సార్. డోర్స్ అన్ని క్లోజ్ చేస్తుంటే దొంగ లోపలికి ఎలా వస్తారు చారి గారు? నువ్వు వచ్చాడు మేడం. అదిగో చూడండి, ప్లేట్ కింద పడింది. టేబుల్ పై అన్నం ప్లేట్ కూడా ఉందేంటి? నిత్య డిన్నర్ చేయడానికి పెట్టుకున్నట్టుంది. అంటే ఇంట్లోకి వచ్చిన వాడు తిండి దొంగ అయి ఉంటాడు మేడం. ఇందాకే కదా పీకల దాకా మెక్కారు, మళ్ళీ చాటుగా కక్కుర్తి పడాలనుకుంటున్నారా? ఆ ప్లేట్ నాది కాదు చంద్రిక. ఆయన ఇందాక నుంచి నీ పక్కనే ఉన్నానుకో. మరి ఎవరిదా ప్లేటు? ఏమండి ఏమండి, నిత్యదా?
అవును తనదే అయి ఉంటుంది. తిండి దొంగ కాదు చారి గారు, ఇంటి దొంగే అయ్యుంటారు. ఇదిగో అమ్మాయి, ఆ ప్లేట్కు నాకు ఏం సంబంధం లేదు. మీ పిన్ని మీద ఒట్టు. ఆ చారిగాడు తిన్నా సరిపోక మళ్ళీ తినాలనుకుని ఈ నాటకం ఆడుతున్నాడేమో. ఏంటి చరి, నువ్వు తినాలనుకున్నావా? అయ్యో సార్, నాది మరీ అంత దొంగ బుద్ధి కాదండి. మరి ఆ ప్లేట్ ఎవరిది? ఇంకెవరిది? తనదే. తందే అంటే ఎవరిది? అమ్మాయి గారిది. నిత్యదా? అవునండి, తన ఆత్మ ఈ ఇంటి చుట్టే తిరుగుతుందని చెప్పాను కదా. తనే వచ్చి తినాలనుకుంది. చీకట్లోనే కదా దయ్యాలు తినేది. ఊరుకోమంగా, నిత్య రావడం ఏంటి తినడం ఏంటి? షాపింగ్ మాల్ కి వచ్చింది. తన సొంతింటికి రాదా పిన్ని? గుడికొచ్చింది. రోడ్డుపై జాగింగ్ చేసింది. ఎన్ని చేసింది, అన్నం తినదా? ఏం బాబాయ్? ఏంటో అమ్మాయి గారు అందరికీ కనిపిస్తున్నారు, ఒక్క నాకు తప్ప. నేనేం పాపం చేశానో ఏమో. అమ్మాయి గారిని చూసే పుణ్యము నాకెప్పుడొస్తుందో ఏమో. యూ డోంట్ వరీ మంగా, నిత్య బ్లెస్సింగ్స్ నీకు ఎప్పటికీ ఉంటాయి. ఆశీస్సుల కోసమే కదండి ఈ ఇంటికొచ్చింది. ఒక్కసారి తను కనిపిస్తే ప్రత్యక్షంగా ఆ పాదాలపై పడి దీవెనలు తీసుకోవాలనుంది. ఆ భాగ్యం నాకు ఉంటుందో ఉండదో. బలమైన సంకల్పం అంటే ఏదైనా జరుగుతుంది మంగా. ఏమో, నిత్య నీకు త్వరలోనే కనిపించచ్చేమో. బావుందిరా, అర్ధరాత్రి మీ మాటలు. చెట్టంత బిడ్డను పోగొట్టుకుని తల్లి బాధపడుతుంటే తన ముందా ఈ మాటలన్నీ? సారీ ఆంటీ, మిమ్మల్ని హర్ట్ చేయాలని మా అభిప్రాయం కాదు. నిత్య తాలూకు డ్రీమ్స్ ని ఎలాగైనా సరే మంగ గెయిన్ చేయాలనేదే మా ట్రిప్ ఉద్దేశం. అవును మేడం, అమ్మాయి గారి ఆశయాన్ని నెరవేర్చాలన్నదే నా కోరిక. అమ్మాయి గారి కలను తీర్చి తనకు ఆత్మశాంతి ఇవ్వాలన్నదే నా లక్ష్యం. తప్పుగా అపార్థం చేసుకోకండి. నాకు తెలుసు మంగా, అందరికీ నిద్ర డిస్టర్బ్ అయినట్టుంది. వెళ్ళి పడుకోండి. ఓకే ఆంటీ, పద మంగా. మ్మ్. ఆ ప్లేట్ తింటారేంటి? పదండి. అమ్మో, నాకొద్దు. మేడం, నేను హాల్లో పడుకోనండి, నాకు చాలా భయంగా ఉంది. నేను పైకెళ్ళి పడుకుంటానండి. బేబీ, ఎందుకు ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నావు? ఇంట్లో అందరూ ఉన్నారు కదా. ఆకలిగా ఉంటే ఏం చేయమంటావు? ఎంటీ స్టమక్ తో పడుకోమంటావా? గెస్ట్ రూమ్ లో నీకు డిన్నర్ పెట్టాను, చూడలేదా? నాకు చెప్పాలి కదా. అసలు నువ్వు కిందకెందుకొచ్చావు? మొబైల్ కోసం. బేబీ, నువ్వెక్కడ దొరికిపోతావో ఏమోనని నాకు భయంగా ఉంది. టెన్షన్తో బీపీ వస్తుంది. ఈ 2 days నువ్వు మన గెస్ట్ హౌస్కి వెళ్ళు. ఎలాగో ఇంటిని గోస్ట్ హౌస్ గా మార్చావు కదా మామ్. నా ఆత్మ ఇక్కడే తిరుగుతుందని ఎస్టాబ్లిష్ చేశారు కదా. ఇక నేను గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు ఆత్మవి కాదు, నిజమని వాళ్ళకు తెలియకుండా ఉండాలంటే నువ్విక్కడ ఉండకూడదు. ఇక్కడే ఉంటాను, ఏం జరుగుతుందో జరగని. బేబీ ప్లీజ్. నో మామ్, ఆ మంగ ఏం చేస్తుందో నేను చూడాలి. నేను దాని జోలికి వెళ్ళను, జస్ట్ వాచ్ చేస్తాను. అందర్నీ నేను చూస్తాను తప్పితే నేనెవ్వరికీ కనిపించను. యు డోంట్ వరీ. ఏమండి 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 ఏమండి? అబ్బా, ఎవరో డోర్ కొడుతున్నారు, కాస్త చూడండి. సరే.
ఏంటి మంగ ఇలా వచ్చావు? కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయా? నేను మంగని కాదు, నిత్యను. ఆ, 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 అవును కదా. అర్ధరాత్రి పూట నిద్రలేపోయేంటమ్మా? అర్ధరాత్రి ఏంటి? ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. ఇంకా నిద్రపోతున్నారా? అంటే మేము లేచే టైం రోజు 8 అవుతుందమ్మా. నిద్రపోయింది చాలు, మీ ఆయన్ని కూడా లేపండి. ఎందుకు? ఎందుకేంటి? ఆ మంగని ప్రిపేర్ చేయాలి కదా, దేనికమ్మా? ఫ్యాషన్ షోకి. దానికి సరిగ్గా వాక్ చేయడమే రాదు, ఇంకా ర్యాంప్ పై క్యాట్ వాక్ ఏం చేస్తుంది? ఈ 2 days ప్రాక్టీస్ చేస్తే కనీసం షోలో నా పరువైనా నిలుస్తుంది. మీరు మీ అయినా వెళ్ళి దాని మొహంపై నీళ్లు కొట్టి మరీ లేపండి. వెళ్ళండి, సరే. త్వరగా వెళ్ళండి. దీని పిచ్చి గాని ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదన్నట్టు ఆ మంగకెంత ట్రైనింగ్ ఇస్తే మాత్రం ర్యాంప్ పై క్యాట్ వాక్ ఏం చేస్తుంది? నా బొంద కాకపోతే. అబ్బా, మంచి నిద్ర చెడగొట్టింది. ఏమండి? ఏమండి? అబ్బా ఏంటి? ఏమండి? లేవండి, లేవండి. అబ్బా ఎందుకే ఇంత పొద్దునే లేపుతున్నావు? నిత్యం మనకు పని అప్పగించింది. తనేమన్నా మనకు భాష పొద్దున్నే లేచి పనులు చెప్పటానికి? వెళ్ళి ఈ మాట తనని అడగండి. వద్దులే. ఇంతకీ ఏం పని చేయాలంట? మంగ క్యాట్ వాక్ చేయడానికి ట్రైనింగ్ ఇవ్వాలంట. క్యాట్ వాక మనకేం తెలిసిన ట్రైనింగ్ ఇస్తాం? ఈ ముక్క వెళ్ళి ఆ మంగకి చెప్దాం. దాని తంటాలేవో అది పడుతుంది. పదండి. పద. అల్లరి పిల్ల, పసిపిల్లలా ఎలా నిద్రపోతున్నావు చూడు. నల్లటి మబ్బుల్లాంటి కురులు, తెల్లటి పాల నుదురు లాంటి నుదుడు, సంపంగి పువ్వు లాంటి ముక్కు, చాపపిల్ల లాంటి కళ్ళు, సంపంగి పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదాలు, యాపిల్ పండు లాంటి బుగ్గలు, బెల్లం ముక్క లాంటి గడ్డం, శంఖం లాంటి మెడ. ఆ బ్రహ్మదేవుడు ఏరుకోరి అందాన్ని నీకే పెట్టాడో మంగ, నా బంగారం. మంగా, మంగా మంగా. ఆ, ఈ డోరు బద్దలు కొడుతున్న ఈ బ్రహ్మరాక్షసులు ఎవరో? ఏ ఏ, నువ్వు లేవకు, నిద్రపో. నేను వెళ్ళి చూస్తాను. మంగా మంగా.